మీరు ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారని మిమ్మల్ని టార్గెట్ చేశారు 100%. అది మెయిన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ బొమ్మ వ్యక్తిగత వ్యూహం అవుతుంది. దాన్ని చేయాలంటే ఉద్యమం ముందుకు తీసుకురావాలి. ఉద్యమం సపోర్ట్ చేసాను, దాని డౌట్ లేదు. హవర్స్ టుగెదర్ ఇప్పుడు మంత్రులు ఉండరు, కొంతమంది మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, వాళ్ళతో నేను డిస్కస్ చేసేది. ప్రౌడ్ టు సే. ఇప్పుడు ఏదో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందని నేను మాట్లాడతలేను. నేను ఆ రోజులో అన్నా నేను రిజైన్ చేసేసి పార్టీలోకి వెళ్తాను. ఆ రోజులో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వద్దు సర్వీస్ రెడ్డిని బయట ఉండని చెప్పాడు. ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారని ఒక ఐడెంటిఫై చేసుకుంటూ ఇంకో పక్క వైపు వ్యక్తిగత ఏజెండా, వ్యక్తిగత పాయిజన్ ఉంది కదా. అసలు వ్యక్తిగతంగా మీ ఇద్దరి మధ్య ఎందుకు అంత క్లాష్ వచ్చింది? ఎలాంటి క్లాస్ లేదు మురళి. ఇప్పుడు స్పూన్ ఉంటుంది, బ్యాట్ స్పూన్ ఫెలోస్ కొంతమంది ఉంటారు. ప్రమోషన్లు కానీ ఎదుగుదల పేరు వస్తే వదలని వాళ్ళు రకరకాల ఎనిమీస్ ఉంటారు ఒక వ్యక్తికి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మంచిగా 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చినాక 5వ ఇంటర్వ్యూ మీ మీద పట్టగాలు చేస్తారు. మురళికి ఏం పని లేదు, ఇదే పని చేస్తున్నాడు. అట్లాంటి సేమ్ కదా, అంతే. కానీ మీ ఇద్దరి మధ్యన మీరు చెప్తున్నట్లుగా వ్యక్తిగత కారణాలు ఏమంటున్నారు, కానీ గచ్చిబౌలిలో భూమి వ్యవహారంలోనే మీ ఇద్దరి మధ్యన క్లాష్ వచ్చింది. ఆ భూమి అమ్మించడంలో మీరు తక్కువ డబ్బులు ఇచ్చారని అనేది ఒక వార్త వచ్చింది. ఎంతవరకు వాస్తవం అంటారు? తప్పు మురళి. నేను గచ్చిబౌలిలో ఆ భూమి కానీ నాకు కానీ నార్సింగ్ కానీ చేసేటువంటి బ్లాక్ ముంబాకు కానీ నాకు ఎలాంటి సంబంధం లేవు. అంటే భూమి మీరు అమ్మించలేదు, వాళ్ళు వేరే ఉన్నారు మహానుభావులు, మనకు సంబంధం లేదు. అంటే ఆ భూమి వ్యవహారంలో మీకు ఏ భూమి వ్యవహారం? ఒకసారి రైడ్ అవుతుంటే, ఇల్లు రైడ్ అవుతుంటే, నోట్ దిస్ పాయింట్, సంపత్ కుమార్ అనే ఒక జాయింట్ డైరెక్టర్, డూప్లికేట్ జాయింట్ డైరెక్టర్కు వర్డ్ ఐఎమ్ యూజింగ్ డూప్లికేట్ బికాస్ ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీ డజంట్ హ్యావ్ ఎనీ పవర్ సైన్ అగైన్స్ ద రెగ్యులర్ పోస్ట్. ఇట్స్ అ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. ఆ మహానుభావుని ఫోన్ చేసి నా పక్కన కూర్చున్నాడు, ఫోన్ చేసిండు బ్లాక్ ముంబా శిష్యుడు. ఫోన్ చేసి ఆయన వనపర్తిలో కూడా ఇండ్లు ఉన్నాయి, వనపర్తిలో కూడా స్థలాలు ఉన్నాయి అంటే, నేను అప్పుడు అన్నా, సార్ వనపర్తి కూడా పోండి, మొత్తం సెట్ చేసుకోండి, అంతా పట్టుకోండి. వ్యవసాయం చేసే మా తమ్ముని తీసుకొచ్చి కూడా రిమాండ్ చేస్తారా? ఏసీబీకి ఏం రోజు అండి? గవర్నమెంట్ ఎంప్లాయా కాదు, ఎట్లా చేస్తారు? ఆ తమ్ముని కూడా రిమాండ్ చేస్తారు. మీ తమ్ముడితో పాటు మీ ప్రియ శిష్యుడు కూడా రిమాండ్ చేయారు. ప్రవీణ్ అనేది శిష్యుడు నో డౌట్, నేను ఐఎమ్ యాక్సెప్టింగ్. ప్రవీణ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరున్నారు, నేను మీకు లైక్ చేస్తాను అట్లా. ఆ విధంగా ఒక ఆయన్ని వాళ్ళ ప్రవీణ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని కూడా అందులో అరెస్ట్ చాలా అన్యాయం. అది ప్రవీణ్ చేయడం అన్యాయము. వేణుగోపాల్ అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండండి, నాతో 3 నెలలు డ్రైవర్గా పనిచేశాడు. 3 నెలలు డ్రైవర్గా పనిచేశాడు మురళి. కానీ మీరు ఇందాక అంటున్నారు ఈ సనకాల రైడ్ అయినప్పుడు, రిమాండ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మామూలులో, తెలంగాణ వాదైనా సర్వేస్ రెడ్డిని వేధింపులో గురి చేస్తాం, తెలంగాణ వచ్చినాక ఫ్రీడమ్ ఫైటర్ డిక్లేర్ చేస్తాను. సార్ మీకు ఆయనకి గచ్చిబౌలిలో భూమి వ్యవహారాలను తేడా రావడంతోనే జరిగిందంటున్నారు, ఎంతవరకు వాస్తవం? టోటల్ రాంగ్ మురళి. నేను ఆయన భూ వ్యవహారంలో కానీ అలాంటి సంబంధం ఎప్పుడు లేని మురళి, నాకు తెలియదు అది. నేను దాంట్లో ఆ విషయంలో ఎప్పుడు. కానీ మీ కేసులో మీతో పాటు మీ తమ్ముడిని, మీ ప్రియ శిష్యుడైన ప్రవీణ్ రెడ్డిని, ఒక హెడ్ కానిస్టేబుల్ని, ఇంతమందిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇది ఫాల్స్ కేసు క్రియేట్ చేసేటప్పుడు 100 తప్పులు చేస్తారు. నేను జనరల్గా ఏసీబీ నేచర్ ఆఫ్ ది ఏసీబీని తప్పబడతలేను మురళి. ఇన్ జనరల్ ఐఎమ్ నాట్ కామెంటింగ్, ఓన్లీ పర్టైనింగ్ నా కేసు గురించి వాళ్ళు చేసిన మిస్టేక్ చెప్తుంది తప్ప ఏసీబీ ఇన్వెస్టిగేషన్ నేను తప్పడం. నా కేసులో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసిన క్వశ్చన్. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో 100 తప్పులు చేసిండు. ఒక కేసులో 2 కేసులు క్రియేట్ చేసి డబుల్ జియోపార్డ్ అని ఒక థియరీ ఉంటుంది. ఒక నేరానికి ఒకసారి రిమాండ్ కావాలి, ఒక నేరానికి ఒకటే శిక్ష ఉంటుంది. ఒక సకమైన నేరానికి 3 సార్లు రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ కోర్టుకు ఏసీబీకి ఏం సంబంధం మురళి? సెకండ్ కేసు ఇల్లుది, లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారు బామ్మడిది మామ. ఆ ఇల్లు దాంట్లో లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయాలి? ఒక మిస్టేక్ జరిగితే, ఒకవేళ జరగలేదు, జిహెచ్ఎం నుంచి వాళ్ళే, లేకుంటే బ్యాంక్ ఆఫీసర్ రెగ్యులర్ లోన్ కలెక్ట్ చేసుకుంటారు. విక్టిమ్ వెళ్ళాడు దాంట్లో. వీళ్ళే దాన్ని బైఫర్కేట్ చేసి సపరేట్ ఐపీ సెక్షన్స్ క్రియేట్ చేసి అలోన్ ఐపీ సెక్షన్స్ ఇన్వెస్ట్ చేసే పవరు ఏసీబీకి లేదు. ఏసీబీ ఇస్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనేది గిరీష్ కుమార్ గారు ఒక దాంట్లో పిటిషన్లో కూడా వేశారు. ఏసీబీకి ఏం పవర్ లేదని వేశారు. తర్వాత పబ్లిసిటీ ఇచ్చే పవర్ ఏసీబీకి లేదండి. మీడియా తీసుకొచ్చుకొని ఇంటికాడ పెట్టి మొత్తం డ్రామా చేసే పవర్ ఏసీబీకి లేదు. 415 రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఒక పబ్లిక్ సర్వెంట్ అనవసరంగా పబ్లిసిటీ చేద్దామని డిస్ప్రపోర్షనల్ కేసులో అరెస్ట్ లేదు మురళి, యాజ్ పర్ యాక్ట్. కానీ మీ తమ్ముడిని ప్రవీణ్ రెడ్డిని వాళ్ళ ఫాదర్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? టు క్రియేట్ ప్యానిక్. కుటుంబ వ్యవస్థలు అనేయకూడదు, బద్నాం చేయాలి, మొత్తం ప్యానిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే సర్వీస్ ఉండే టెంపర్మెంట్లో ఏమైనా చేసుకుంటే ఏమైనా అయిపోతే అందరూ హ్యాపీగా గాలి పీల్చుకోవచ్చు అనే కాన్సెప్ట్. లేకుంటే ఏసీబీ అనేది గవర్నమెంట్ సర్వెంట్ కానీ వ్యవసాయానికి అగ్రెస్ట్ లేదు కదా.